మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే రకరకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. వచ్చేది భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వమే, ఆ సందర్భంలో మీ అందరి కథ అంతు చూస్తాననే స్థాయిలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో పుష్ప 2కి సంబంధించి రఫా అనే ఒక డైలాగ్ కూడా ఆయన విసిరారు. మరి తిరుపతి వేదికగా కొంతమందికి బెదిరింపులు కూడా ఆయన ఆ వేదికగా నుంచి కూడా చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారి పేరు బలంగా వినపడింది. ఏం చెప్తారు సార్? బెదిరిస్తున్నారు, ఇంకా మీ ప్రభుత్వం 4 ఏళ్ళు ఉంది, మీరేమో మాకు చట్టము న్యాయము అనే స్థాయిలో మీరు మీ అధినాయకులు మీరు వెళ్తున్నారు. ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? డిసిప్లైన్కి మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఉందని మీ అందరికీ తెలిసిన విషయమే. మా నాయకుడు ఎప్పుడు కూడా ఈ రపరపలకి లేకపోతే ఈ తాటాక చప్పుళ్ళకి బెదరద్దు మీరు అని చెప్తూ ఉంటాడు. కానీ నిన్నటి సమస్య ఏంటంటే సాక్షాత్తు పులివెందల ఎమ్మెల్యే గారు ఎక్స్ సీఎం గారు కోడూరు బాలసుబ్రహ్మణ్యాన్ని చంపుతాను అనే వ్యాఖ్య చేశాడు. అంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ సైకలాజికల్గా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమో. చంపేదానికి మీరెవరు, చనిపోయేదానికి మేవరు అంటే దైవ నిర్ణయం. దేవుడు అనుకుంటే జరుగుతుందేమో కానీ నీలాంటి ప్రజల్ని పీడించి పిప్పి చేసి బెదిరించే వాళ్ళది ఆటలు సాగనివ్వం. తిరుపతిలో గంగమ్మ జాతర మాకు చెప్తాడు ఈయన రపరపల గురించి. పొటేళ్ళు కోసినట్టు రప కోయేస్తానని చెప్తాడు. రే నాయన, మేము తిరుపతి వాళ్ళం రా స్వామి, తిరుపతి వాళ్ళకి ఏంది నువ్వు పొటేళ్ళను కోసేది చెప్తాండవు? మేము అంత దిగదారాలు పోతా ఉన్నాం. మా నాయకుడు ఒప్పుకోవట్లేదు. తిరుపతి వాళ్ళకి గంగమ్మ జాతర తెలుసు, జాతరలో రపరపలు తెలుసు, శకశకలు కూడా తెలుసు. కాకపోతే తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఏం చెప్పాడంటే ప్రజల కోసం గెలిచాము, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల కోసం ఉండాలి మీరు అని చెప్పాడు. కాబట్టి మా అన్న లోకేష్ అన్న మమ్మల్ని అందరినీ కూడా గిర్ర గీశాడు, లక్ష్మణ రేఖ. ప్రజలకి మనం అందరం ప్రజల కోసం బతుకుతున్నాం. వీళ్ళు బెదిరింపు, వీళ్ళు భయపడేదానికి కానీ లేకపోతే వీళ్ళు భయపడిచ్చేదానికి భయపడే బ్యాచ్ కాదు మాది. వాళ్ళకి ఇంకోటి కూడా తెలియజేసుకుంటున్నాం, చెల్లెల్ని అమ్మనే దగ్గర చూసుకునే వాళ్ళం వాళ్ళ పార్టీ నాయకులకు చెప్తున్నాం. మిమ్మల్ని ఏం చూస్తారా స్వామి? దేశ ప్రజలపైన ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజలపైన ప్రేమ లేదు, కనీసం ఇంట్లో ఉండే అమ్మ చెల్లెలపైన కూడా ప్రేమ లేదు. మిమ్మల్ని ఎలా సక్రంగా చూసుకుంటాను అనుకుంటానో నాకు అర్థం కావట్లా. ఇలా ఎంటర్టైన్ చేసేది ఎవడంటే ఒక గంజాయి బ్యాచ్ని, ఒక మర్డర్లు చేసే వాళ్ళని. గంజాయి ఎవరైనా అమ్మినారంటే వీళ్ళు నా బ్యాచ్ అంటాడు. ఎవడన్నా లిక్కర్ స్కామ్ చేసినారంటే వీళ్ళు నా బ్యాచ్. ఆయన చూసాం కదా, లిక్కర్లో స్పిరిట్ ఎంత కలిపి కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో లెక్కలు చూసుకున్నట్టయితే పోయిన 5 సంవత్సరాలు లివర్ సిరోసిస్తో చనిపోయిన వాళ్ళు ఎంత. ఈ పాపాలన్నీ ఊరికి వదులుతాయి అనుకుంటున్నారా మీరు? ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే ఒక పని మనిషి ఉంది అమ్ములోని, వాళ్ళ భర్తకు పెరాలసిస్ వచ్చింది. పోయినసారి జగన్ ఓటేసింది. లిక్కర్ తాగి తను పెరాలసిస్ వచ్చింది, దిక్కులేదు వాళ్ళకి. సరే మా ఇంట్లో మేము చూసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇలా ఎన్ని లక్షల మంది ఆడవాళ్ళు ఉసురు మీరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏంద్రా అంటే డెమోక్రసీ గురించి మాట్లాడతాడు ఈయన. డెమోక్రసీ ఎక్కడ పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ కరుణాకర్ రెడ్డితో ఏమైనా పెట్టించారా డెమోక్రసీ? లేకపోతే అభినయ్ రెడ్డితో ఏమైనా పెట్టాడా? డెమోక్రసీలో దొంగ ఓట్లు ప్రింట్ వేసుకోవచ్చా? డెమోక్రసీలో టౌన్ బ్యాంక్ ఎలక్షన్లో అరాచకాలు చేయొచ్చా? డెమోక్రసీలో మీరు చెప్పిన డెమోక్రసీలోనే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని ఈ కార్పొరేటర్లందరూ దొంగ ఓట్లు వేసి పెట్టుకోవచ్చా? అంటే ఇదే డెమోక్రసీ? ఆయనకి ఎవరో డెమోక్రసీకి వినూత అబద్ధం అని చెప్పినట్టు ఉన్నారు. ఎందుకంటే డెమోక్రసీ అంటే చంపచ్చు, గంజాయి అమ్మచ్చు, లిక్కర్ స్కామ్ చేయొచ్చు, ప్రజల్ని హింసించవచ్చు, మహిళల్ని వేధించవచ్చు, వాళ్ళని నానా మాటలు అనొచ్చు. ఇదేం సోద్యమో? మల్లెపూలు పెట్టుకుంటే కూడా వీళ్ళకి నచ్చట్లేదు. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవడం, మల్లెపూలు పెట్టుకోవడం అంటే ఇష్టం లేదు. ఒక పాస్టర్ వచ్చి చెప్తాడు మల్లెపూలు పెట్టుకోకూడదు. అమ్మ, నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మహిళా తల్లుల కన్న భూమి భరత భూమిలో బొట్టు కట్టు ఈ పూలు అనేది చాలా విశిష్టమైనది. అలాంటి విశిష్టతను మీకు ఎందుకు నచ్చడం లేదో మాకు అర్థం కావట్లేదు. అసలు మీరు భారతదేశంలో పుట్టారా లేకపోతే ఏమైనా సపరేట్ ఖండం నుంచి వచ్చారా? నేను ఒక వీడియో చూసిన, న్యూజిలాండ్లో అప్పుడు ఉండేవాళ్ళు అటవీ జాతులు, వాళ్ళు కూడా స్త్రీలను గౌరవించేవాళ్ళంట. అంటే వాళ్ళకి దేశంలో ఏమీ తెలియకపోయినా స్త్రీలను గౌరవించడం తెలుసు. మీరు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు రా స్వామి? అసలు మాకు అర్థం కావట్లా.
ఏమన్నా అంటే రప్పరప్ప కోసినాం అంటాడు, పుష్ప 2 డైలాగ్ అంటాడు. నెట్ఫ్లిక్స్ ఎక్కువ చూడకన్నా ఉంటే బాగుంటుందని నా వినపం. ఎందుకంటే మా ఎక్స్-సీఎం గారు మేము కూడా విన్నాం, సాయంకాలం అయితే నెట్ఫ్లిక్స్ చూస్తాడని. ఆ నెట్ఫ్లిక్స్లో చూసి పుష్ప 2 ఎక్కువ చూసినట్టున్నాడు నిన్న. దానికని గంగమ్మ జాతర ఆయన పూనుకున్నట్టుంది. దీనికి అన్నిటికి కూడా రేపు కరుణాకర్ రెడ్డి గారు కూడా పూనుకుంటుందేమో. ఆయన పొటేలు నడకడం అంటే ఆ సినిమా చూసి పొటేలు నడకడం సింపుల్గా అనుకున్నట్టు. ఎన్నికల్లో అంటే వాళ్ళ హయాంలో ఎన్నికల్లో మీరు చూశారు, లోకల్ బాడీ ఎన్నికల్లో బయట ప్రాంతాల నుంచి బస్సులు తీసుకొని వచ్చి, అంటే బహుశా ఏ రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కల్చర్ ఉండదు. అంటే సహజంగా దొంగ ఓట్లు అనేది లోకల్గా ఉన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ బట్టి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. బయట ప్రాంతాల నుంచి బస్సులు తీసుకొని వచ్చి ఓట్లు వేయించినటువంటి చరిత్ర వైసీపీకి ఉందనేది ప్రధానంగా తెలుగుదేశం కూడా ఇప్పటికీ ఆరోపిస్తుంది, ప్రజలు చెప్తూ ఉంటారు. అలాంటి కల్చర్ తిరుపతిలో జరిగింది. మరి దీనికన్నా అరాచకం ఉంటుందా? అంటే తిరుపతి ప్రజలు ఎవరు ఓట్లు వేయరు కదండి. తిరుపతి వాళ్ళు వచ్చి వీళ్ళకి ఓట్లు వేయమని చెప్తే ఎవరన్నా ఇంట్లో నుంచి బయటకు కూడా రారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక రాష్ట్రానికి పోయి డబ్బులు ఇచ్చి బస్సులో ఎక్కించుకొని వచ్చి, అంటే ఓటు హక్కు లేని చిన్న పిల్లవాడి దగ్గర కూడా నేను ఇంతకుముందు ఓటు స్లిప్పులు చూపించాను మీకు. ఇవన్నిటి కూడా ఓటు స్లిప్పులు ఏంటంటే చిన్న చిన్న పిల్లవాళ్ళు, అంటే ఓటు కూడా వేయడం తెలియదు. అట్లాంటి వాళ్ళకంటే ఓటు హక్కు తీసుకొని టౌన్ బ్యాంకులో తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. అంటే వీళ్ళు ఓట్లు పడవు తిరుపతిలో. తిరుపతి ప్రజలు వీళ్ళని నమ్మరు. తిరుపతి ప్రజలు వీరికి అధికారం ఇవ్వరు. వీళ్ళు చేసే పని ఏంటంటే అటు తమిళనాడుకో అటు ఒరిస్సాకో పోయి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకుంటే తప్పితే వీళ్ళకి రూలింగ్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఇది లేదని కూడా తెలియజేసుకుంటున్నాం. ఏంటి గతంలో కూడా మన మధు గారి పైన కూడా దాడి చేశారు. ఇట్లా తెలుగుదేశం పార్టీలు అందరిపైన కూడా దాడులు చేసి రకరకాల ఒక భయాందోళన సృష్టించారు ఈ ప్రాంతంలో. ఫైనల్గా ఏం చెప్తారు? మీ దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మీ కార్యకర్తల్ని, మీ నాయకులు మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు వైసీపీకి లేదంటే అధినేతకి ఏ విధంగా మీరు చెప్తారు? మేము ఒకటే చేసుకుంటాం, తిరుపతి క్యాడర్ చాలా బలమైంది. తిరుపతి క్యాడరు ఇలాంటి తాటాకి చెప్పులకు కానీ నీ చావు తెలివితేటలకు భయపడే బ్యాచ్ కాదు. మేమందరం ఏకమై ప్రజాసేవ చేస్తున్నాం. ఆ రోజు విజయలక్ష్మి గారు కూడా చేసింది అదే. ఒక మహిళా కార్పొరేటర్గా, బీసీ మహిళగా ఉంటూ ఒక కార్పొరేటర్గా నిలబడితే మీరు దొంగ సిగ్నేచర్ చేసి ఆ పావని కంఠశేఖరణ చూశారు. అదేవిధంగా ఒక మహిళ, ఫస్ట్ టైం ఒక మహిళ టౌన్ బ్యాంక్లో నిలబడింది తెలుగుదేశం పార్టీ తరఫున. ఇంతవరకు ఎప్పుడు మహిళ టౌన్ బ్యాంక్లో నిలబడాల. ఆ పాప నిలబడింది ధైర్యంగా. వీళ్ళందరి అరాచకాలను ఎదిరిస్తానని చెప్పి పాప నిలబడితే ఆ రోజు భయభ్రాంతులు చేసి తరిమేశారు. ఇంకా మీట మీ ఆటలు సాగవు. తెలుగుదేశం పార్టీ జాగృతం అయ్యింది. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అంతా ఒక బలమైన సంకల్పం తీసుకున్నాం, మీ బ్యాచ్ను రానికూడదు. ఆ గంగమ్మ తల్లి సాక్షిగా ఇంకా మీట ఎవరు భయపడేది లేదు, మీ బెదిరింపులకు భయపడేది లేదు. ఇది తెలుగుదేశం పార్టీ రక్తం. నారా చంద్రబాబు నాయుడు గారి, మా అన్న లోకేష్ గారి సైన్యం. భయపడేది లేదు. ఇంకా ఆయన చెప్పినట్టే తగ్గేది కూడా లేదు. అంటే ఆయనకు అర్థం కావాలి కదా, ఆ విధంగా తగ్గేది కూడా లేదని ఆయన ఇట్లా 2 చేతులతో చూపించాడు. మేము కూడా 2 చేతులతో, ఒక చేతితో చూపిస్తూ తగ్గేది కూడా లేదు. తిరుపతికి క్యాడర్ బలం, ఆ బలమేందో కూడా రాబోయే 4 సంవత్సరాల్లో చూపిద్దామని కూడా తెలియజేసుకుంటాను. ఓకే. సో మొత్తం మీద అంటే బెదిరింపులు ఎన్ని గురి చేసినప్పటికీ కూడా గతంలో జరిగింది అరాచక ప్రభుత్వం. అప్పట్లో మీరు చేసినటువంటి విధానాల్ని మళ్ళోసారి ఇప్పుడు కూడా కొనసాగించాలంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాధినేతకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక సహనం అనేది ఉంటుంది. చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అట్టని చెప్పి మేమేం చేతకాని వాళ్ళేం కాదు. ఖచ్చితంగా అంటే చర్యకు ప్రతి చర్య అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బెదిరింపులకు ఎక్కడా కూడా భయపడే ప్రసక్తి లేదంటూ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. అదేవిధంగానే నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటే అభిప్రాయాన్ని మాత్రం వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జున కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.